హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్. ఈరోజు మనం గాయత్రి న్యాచురల్ ఫార్మ్స్ నాటుకోళ్ల పెంపకం ఫామ్ దగ్గరికి వచ్చినాం అనమాట. వీళ్ళు ఈ ఫామ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎలాంటి లాభాలు పొందుతున్నారు అండ్ కోళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ పూర్తి వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ముందుగా ఎవరైతే ఈ వీడియోని అయితే చూస్తున్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని కోళ్ళ పట్ల అనేది అండ్ లాస్ ప్రాఫిట్ ఎలా ఉందని కూడా మొత్తం పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లా వీడియో కూడా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ అక్క, సో మీ పేరు చెప్పండి అండ్ ఆల్సో మీ అడ్రస్ ఎక్కడ అనేది ఫస్ట్ చెప్పండి. హాయ్ బ్రదర్, నా పేరు కావ్య. మా ఫామ్ వచ్చేసి గాయత్రి న్యాచురల్ ఫామ్. మేము సొనాలి బ్రీడ్ నాటుకోళ్ళు పెంచుతున్నాం. మా దగ్గర ఎగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే ఆర్డర్ మీద చికెన్ కర్రీ, చపాతీలు కూడా చేసిస్తాం. మా ఫామ్ అడ్రస్ వచ్చేసి వరంగల్ ములుగు రోడ్ నుంచి స్ట్రైట్గా రావాలి, ఆరపల్లి సైడు. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి జంక్షన్ దగ్గర. కొంచెం ముందుకు వస్తే వంగపాడు సర్కిల్ వస్తుంది. హైదరాబాద్ వెళ్ళే రూటు ఓఆర్ఆర్ మీద లెఫ్ట్ తీసుకొని ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ముందుకు వస్తే రూఫింగ్ ఇండస్ట్రీ ఉంటుంది ఆపోజిట్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే రోడ్డుకి సెకండ్ బిట్లో మా ఫామ్ కనిపిస్తుంది. రేకుల షెడ్ ప్లస్ గాయత్రి న్యాచురల్ ఫామ్ అని బ్యానర్ కూడా ఉంది. సో ఇది మేము స్టార్ట్ చేసి ఇప్పుడు 8 months అవుతుంది. మేము చిన్న పిల్లలు తీసుకొస్తాం 1 month. 1 month తీసుకొచ్చి మన దగ్గరకు వచ్చినాక ఒక 4 months పడుతుంది టైము. మేము ఎక్కువ మొత్తం షెడ్లోనే ఉంచాము. ఓన్లీ నైట్ పడుకోవడానికి మాత్రమే ఇట్లా కట్టెలు వేస్తాం. మిగిలిన టైంలో మొత్తం బయటకు వదిలేస్తాం. బయట ఫీడ్ తీసుకుంటే ప్లస్ కొంచెం ఫీడ్ కూడా వాటికి వేస్తాము. సో మీరు అసలు ఏం చదువుకున్నారు, అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చిండ్రు, అసలు ఎందుకు వచ్చిన ఒకసారి చెప్పండి. యాక్చువల్గా నాది ఎంటెక్ కంప్లీటెడ్. ఓకే. నేను ఎంటెక్ కంప్లీట్ అయిన తర్వాత విఎంఆర్ కాలేజ్లో లెక్చరర్గా ట్రై చేసిన. తర్వాత సియా పబ్లికేషన్స్ కంటెంట్ రైటర్గా జాబ్ చేసిన. తర్వాత పెళ్ళైన తర్వాత 2 పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి సర్వీస్ మేనేజర్ హుండాయిలో ములుగు రోడ్ దగ్గర. ఏదో ఒక బిజినెస్ చేద్దాము అన్నట్టు, ఎందుకో బిజినెస్ చేయాలని ఉంది. జాబ్ కాకుండా ఒకరి కింద ఇప్పుడు లెక్చరర్ జాబ్ చేసినా 10,000 కన్నా ఎక్కువ ఎవ్వరు ఇవ్వట్లేదు. సో అదే నేనైతే మా వర్కర్కే మేము 14,000 ఇస్తున్నాం. నా వల్ల ఒకరికి రెంట్ పే చేస్తున్నా, ఒకరికి శాలరీ ఇస్తున్నా. ఇంకా దీంట్లో లాభాలు వస్తే ఇంకా హ్యాపీ కదా. ఇది మా ఓన్ కాదు, మా ఆడపడుచు మేము ఇద్దరం పార్ట్నర్స్. ఓకే. సో ఈ ఐడియా అనేది మీకు వచ్చిందా, లేకపోతే మీ ఎవరైనా ఫ్రెండ్స్ చూసి ఇన్స్పైర్ అయినా, లేకపోతే యూట్యూబ్లో చూసి ఇన్స్పైర్ అయినా ఎట్లా? లేదు, మా హస్బెండ్ కున్ను నాకే వచ్చింది. ఓకే. ఎప్పుడో అనుకున్నాం ఇంటికాడ వేద్దాం అనుకున్న దాన్ని ఇట్లా ఫామ్ రూపంలో ఇక్కడ ఫామ్ పెట్టడం జరిగింది. సో సెల్ఫ్ గా మీరు స్టార్ట్ చేసి, అంతేగాని ఎవరి మోటివేషన్ అట్లాంటిది ఏం లేదు. అంటే పెట్టే ముందు చాలా మందిని అడిగినా, మా మమ్మీ డాడీకి చెప్తే వాళ్ళు అన్నారు కదా, నువ్వు ఎంటెక్ అది కదా పెట్టుడు అవసరమా, ఎవరో చదువు రాని వాళ్ళు పెడతారు అది ఇది అంటే, నేను ఎందుకో బాగా పెట్టాలని ఉండే. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. సో దాని వల్ల చాలా ప్లస్ అయింది. ఓపెన్ చేసిన రోజు ఓపెన్ వీడియో పెట్టడం వల్ల దానివల్ల వ్యూవర్స్ పెరిగిళ్ళు, ఫాలోవర్స్ వచ్చిళ్ళు, ప్లస్ ఫామ్ కి కూడా అందరూ జరగడం వచ్చింది. సో కొంచెం సోషల్ మీడియా సపోర్ట్ మనకు ఉంటే మన ఫామ్ అందరికీ తెలిసిపోతుంది. ఫస్ట్ ఏంటిదంటే చాలా మంది ఫామ్ పెడుతున్నారు, లాస్ట్లో తీసేస్తారు చాలా తక్కువకి. వాళ్ళు తీసేయడం వల్ల ఇప్పుడు జనాలు మమ్మల్ని కూడా తక్కువ కడుతున్నారు, వేరే వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు కదా. కానీ అట్లా చేయకండి. మీరు వేయడం వల్ల ఇంకో ఫార్మర్ దెబ్బతింటున్నారు. సో డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వచ్చి కొనుక్కుంటే ఇంకా బెస్ట్. ఇదే కోడిని చికెన్ షాప్లో 500 నుంచి 600 అమ్ముతున్నారు. మేడారంలో మినిమం 700 అమ్ముతున్నారు. మేము ఏంటి అంటే ఇటు మాకు చూసుకొని కస్టమర్ని చూసుకొని ఒక రేట్ని ఫిక్స్ చేసినాం. 400 kg ఫిక్స్ చేసినాం. చాలా రీజనబుల్ ప్రైస్. సో ఎప్పుడైనా సరే సేమ్ రేట్ సేమ్ రేటు. ఇప్పుడు ఏంటి మేడారం వచ్చింది కదా అని చెప్పి నేను 500 పెంచాను, అట్లా అని చెప్పి తక్కువ కూడా వేయను. ఫిక్స్ 400 kg. అది పెట్టగానే పుంజగానే పెట్టైనా పుంజైనా సేమ్ 400 kg. ఎగ్స్ వచ్చేసి వాళ్ళది కొంచెం వేరే ఉంటుంది, చికెన్ షాప్ వాళ్ళది కూడా అది వేరే ఉంటుంది. ఎగ్స్ వచ్చేసి ఎంత పడుతుంది మనకు ఒకటి? ఈచ్ ఎగ్ వచ్చేసి 15 రూపాయలు పడుతుంది. ఓకే. నార్మల్గా ఇప్పుడు మీకు ఎంత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీకు అంటే కోడికి సంబంధించిన ఫీడ్ కానీ అండ్ దాని డిసీజెస్ కూడా మీకు తెలిసి ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు మన ఊర్లో కోళ్ళు తిరిగిన దానికి డిఫరెంట్ ఉంటుంది, మనం ఇట్లా ఫామ్లో పెంచింది వేరే ఉంటుంది. ఒకదానికి వైరస్ వస్తే ఆటోమేటిక్గా ఇంకో దానికి కూడా తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు ఎట్లా కవర్ చేయడం జరుగుతుంది? యాక్చువల్గా ఫీడ్ అంటే మేము మొక్కజొన్న వేస్తాం, వడ్లు వేస్తాం. అది కాకుండా ఇంకోటి కంపెనీ ఉంటుంది, న్యూట్రీక్రాఫ్ట్ కంపెనీ యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. వాళ్ళు ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అన్ని రాగులు, సజ్జలు అవన్నీ కలిపి వాళ్ళు ఫీడ్ పంపిస్తారు. అది అంటే పర్చేస్ చేసుకోవాలి మనం. 50 kgs అట్లా అవి తీసుకొని వాడాలి. అది వచ్చేసి 1700 పడుతుంది ఒక బ్యాగ్. 50 kgs వస్తుంది. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్ల తెచ్చినప్పుడు స్టార్టర్ వాడాలి, ఇంకా మరీ చిన్నపిల్ల అయితే ప్రీ స్టార్టెడ్ వాడాలి. ఏది 1 day అయితే మేము 1 month నుంచి వాడుతున్నాం. తర్వాత గ్రోయర్ అంటే దాని మన స్టేజ్ బట్టి ఏజ్ బట్టి ఫీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫీడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే.
సో దాని డిసీజ్ అంటే ఇప్పుడు దాన్ని ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కువ ఇట్లాంటి కోళ్ళకి మనకి ఏం డిసీజ్ వస్తే ఎట్లా పట్టే? అయితే నార్మల్గా బాయిలర్కున్న వీటికి చాలా తేడా ఉంటుంది. బాయిలర్ కూడా ఏంటంటే ఒక దగ్గరనే ఉంటుంది, అవి బయటికి వదలరు. ఇవి ఏంటి అంటే ఫ్రీగా తిరుగుతాయి. ఎక్కువ ఏంటి అంటే గుంపులు ఉంచకూడదు. మేము డే టైం మొత్తం బయటికి వదిలేస్తాం. అట్లాగే కూరగాయల వేస్టేజ్ కలెక్ట్ చేస్తాం, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా వేస్టేజ్ ఉన్నా తీసుకొచ్చేస్తాం. అండ్ ఫస్ట్ మనం పిల్లల్ని తెచ్చినప్పుడు పసుపు వాటరు, అల్లం వాటర్, బెల్లం వాటర్ కంపల్సరీ ఇవ్వాలి. మునగాకు, వేపాకు, కరివేపాకు ఇవి యూజ్ చేస్తూ ఉండాలి. మేమైతే ఏంటి అంటే ఇప్పటివరకు అయితే ఏ మెడిసిన్ యూజ్ చేయలేదు. వ్యాక్సినేషన్ పడుతుంది, వ్యాక్సినేషన్ లేకపోతే చనిపోతాయి ఖచ్చితంగా. 1 month వరకు వ్యాక్సినేషన్ ఉంటాయి, 4 vaccines ఉంటాయి. మేము ఆల్రెడీ వ్యాక్సిన్ కంప్లీట్ అయిన దాన్నే తీసుకొని వస్తాం. సో తర్వాత ఇక మనకు అవసరం లేదు. ఎప్పుడన్నా డల్ అనిపించినప్పుడు పసుపు వాటర్, అల్లం వాటర్. సో ఓన్లీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యాక్సినేషన్ వాడి నెక్స్ట్ ఇదంతా మొత్తం న్యాచురల్ గా ట్రీట్ అంటే క్యూర్ చేద్దాం అన్నట్టే చూస్తారు. మెడిసిన్స్ లాంటి ఏం వాడరు, మెడిసిన్ ఏం వాడము, అవే న్యాచురల్ గా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ వ్యాక్సిన్ కూడా 1 month లోపే కంప్లీట్ అవుతాయి. మేము ఆల్రెడీ వ్యాక్సిన్ కంప్లీట్ చేసిందే తీసుకొచ్చాం. ఆల్రెడీ ఈ ఫామ్ ని గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్రూవ్ చేసిళ్ళు. మన మామ్నూర్ దగ్గర 90 రూపీస్కి చిక్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళే. ఓకే. సో అందరూ ఫామ్ కోడి అని చెప్పి చాలా భయపడతారు, కానీ అసలు అట్లా ఏం ఉండదు. న్యాచురల్ గా మన బయట ఎట్లా తిరుగుతాయి ఇది కూడా అట్లనే తిరిగి. ఇంకా ల్యాండ్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బెటర్. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ చూడండి కొబ్బరి చెట్లు, ఇంకా అటు సైడ్ చాలా చెట్లు పెట్టినాం, జామ చెట్టు, మామిడి చెట్టు. నీళ్ళు వస్తుంది, ప్లస్ ఏమన్నా ఉంటే అవి తింటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, అంతకు మించి ఏం లేదు. అట్లనే పాలకూర, మెంతికూర, చిన్న చిన్న ఆకుకూరలు అదేంటి మేము నాటుదామని చూస్తున్నాం. అవి కోళ్ళు మనం వదిలేస్తే అవే తింటాయి. ఓకే అక్క, నార్మల్ గా అంటే ఇప్పుడు మీరు అంటే ఎందుకు స్టార్ట్ చేసిన, ఎట్లా స్టార్ట్ చేసిన, అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది ఏంటనేది ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఏంటిదంటే ఏదో ఒక బిజినెస్ చేయాలని ఉండే. నార్మల్గా మేము మా అత్తగారిది విలేజ్ వంచనగిరిలో వేద్దామని అనుకున్నాం, కానీ అక్కడ చూసుకునే వాళ్ళు లేరు. ప్లస్ పెరిగినాక కోడిని కొనాలంటే ఎవరు రారు. అదే ఇక్కడ అయితే ఇప్పుడు మనం లోకల్ సిటీలో ఉన్నాం, ఓఆర్ఆర్కి దగ్గర ఉంది కదా. సో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టు మేము ఆలోచిస్తే కోళ్ళ ఫామ్ గుర్తొచ్చింది. ఫస్ట్ బాయిలర్ వేద్దాం అనుకున్నాం, కానీ బాయిలర్లో చాలా రిస్క్ ఉంటుంది. ప్లస్ బాయిలర్ కోడి అంటే ఎవరు డైరెక్ట్ కస్టమర్స్ మన దగ్గర రారు. ట్రేడరు, చికెన్ షాప్ వాళ్ళు ట్రేడర్ ద్వారా వెళ్తుంది. ట్రేడర్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ పెడతారు. సో అట్లా అని చెప్పేసి మేము నాటుకోళ్ళే పెడదాం. ప్లస్ ఇప్పుడు విలేజ్లలోనే దొరుకుతున్నాయి, సిటీ వాళ్ళకు దొరకట్లేదు. ఇప్పుడు విలేజ్లో కూడా ఎవరు ఎక్కువ పెంచట్లేదు, పెంచినా వాళ్ళ మందమే తింటున్నారు. సో అందరికీ నాటుకోళ్ళు అందించాలన్న ఉద్దేశంతో మేము ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీరు అంటే మీరు పెంచే ముందు అంటే ఇది స్టార్ట్ చేసే ముందు అంటే ఇదివరకు ఏమన్నా తెలుసుకోవడం అంటే ఎక్కడైనా ఫామ్ లో ఎక్స్పీరియన్స్ కానీ చేసినా లేకపోతే డైరెక్ట్ గా స్టార్ట్ చేసినా? లేదు, ఫామ్ స్టార్ట్ చేసే ముందు నార్మల్గా కొన్ని కోళ్ళ ఫామ్ని డైరెక్ట్ విజిట్ చేసినాం. మా హస్బెండ్ వెళ్ళి విజిట్ చేసి వచ్చిండు, వాళ్ళని అనుకున్నాడు ఎట్లుంటుంది ఏంది అని. తర్వాత మేము యూట్యూబ్లో చూసినాం బాగా, అప్పుడు మాకు ఐడియా వచ్చింది. కానీ పెట్టిన తర్వాత వచ్చిన అనుభవం వేరు. ఫస్ట్ యూట్యూబ్లో చూసి ఏదో స్టార్ట్ చేసినాం, కానీ పెడతా అంటే వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ మేము చిన్నపిల్లలు తీసుకొచ్చినాం, 1 month ఎందుకు తీసుకొచ్చినాం అంటే 1 day నుంచి తీసుకొస్తారు. 1 day 30 రూపీసే పడుతుంది, ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే దానికి బ్రూడింగ్ సెక్షన్ కావాలి. ఇప్పుడు మేము తీసుకున్న ల్యాండ్ ఇది రెంట్, ఇక్కడ కరెంట్ ఉండదు, కానీ బ్రూడింగ్ సెక్షన్ ఖచ్చితంగా 14 days బ్రూడింగ్ వేయాలి. సో అది కొంచెం చాలా రిస్క్, మళ్ళీ చనిపోతాయి కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. 1 month పిల్లల్ని తెచ్చుకొని స్టార్ట్ చేద్దామని చెప్పి 1 month తెచ్చినాక కూడా కంటిన్యూస్గా ఒక 30 చనిపోయినాయి. చనిపోతే అసలు ఎందుకు చనిపోతాయి అని మాకు అర్థం కాలేదు. అయితే ఫీడ్ ఎంత ఇవ్వాలనేది తెలియదు. యాక్చువల్గా ఒక చిన్న పిల్లకి వచ్చేసి 50 grams చొప్పున ఇవ్వాలట, అది మాకు తర్వాత తెలిసింది. ప్లస్ చనిపోతే కూడా ఇక్కడ మన MGM సర్కిల్ దగ్గర వెటర్నరీ హాస్పిటల్ ఉంటుంది, ఒక బర్డ్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించినాం. చనిపోయినాక పోస్ట్ మార్టం చేపిస్తే అందులో అదేంటిదంటే అవి రాళ్ళు బుక్కి డైజెషన్ కాలే, ఫీడ్ చక్కగా అందలేదు అన్నప్పుడు అప్పటి నుంచి కొంచెం ఇంకా ఎక్కువ ఇవ్వడం, అట్లా కొన్ని చేస్తున్న కొద్దీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ల్యాండ్ కలిపి నేను నెలకి 20,000 ఇవ్వాలి అంటే నేను నెలకి 20,000 సంపాదిస్తాను, కానీ అది ఏమైతుందంటే రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది. అదే మనదే ఓన్ ల్యాండ్ మనమే ఉండి చేసుకుంటే మనకు నెలకి 20,000 ఈజీగా మిగులుతాయి. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఒక్కరే. అండ్ మిగిలింది మీరు చూసుకుంటారు? అండ్ ఆల్సో మేము ఎవ్రీ సండే వస్తాం, ఎందుకంటే సండే రోజు రష్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సండే హోమ్ డెలివరీ ఉంటుంది, మేమే కొట్టించి ఓన్లీ వరంగల్ హన్మకొండ లోకల్ కి డెలివరీ ఇస్తాం. ఓకే. నార్మల్ ఒక డేలో ఎన్ని అమ్ముతారు మీరు, అంటే ఎన్ని బర్డ్స్ సేల్ చేస్తారు? డైలీ అని కాదు, కానీ 1 week కి ఒక 150 kg నుంచి 200 kg బర్డ్స్ అమ్ముతాం. ఎగ్స్ మా ఫామ్ లో వచ్చేసి ఇప్పుడు డైలీ 30 వస్తున్నాయి. ఎగ్ వచ్చేసి 15 రూపాయలకు అమ్ముతాం. అది డైరెక్ట్ కస్టమర్ కి, హోల్సేల్ ఏమి ఇయ్యం. ఓకే. సో ఇప్పుడు లాస్ట్గా ఒకటే అడుగుతున్నా, సో ఇప్పుడు ఈ బిజినెస్లోకి మీరు వచ్చారు కదా, సో మీరు అంటే యూత్కి ఏమని చెప్తారు, అంటే ఈ బిజినెస్ రావచ్చా రావద్దా, అంటే మీ అనుభవం ప్రకారం?
నేనేం చెప్పాలనుకున్నానంటే ఫస్ట్ చదువుకోవాలి, ఓకే. జాబ్ ట్రై చేస్తారు. కొంతమంది ఏంటి అంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి వేరే ఫీల్డ్ మీద ఉంటుంది. కొంతమంది కోళ్ళ ఫామ్ పెట్టాలి, డైరీ ఫామ్ పెట్టాలి అని ఉంటుంది. మీకు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని సైడే వెళ్ళండి. దానికోసం అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. ఫస్టే లాభాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం పెట్టిన పైసలు రావాలంటే టైం పడుతుంది. మనం కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ సిన్సియర్గా పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ టైం ఉంటే మాత్రం చదువుకొని జాబ్ చేసి, జాబ్ రాని ఎడల అవకాశాలు లేనప్పుడు మాత్రం ఈ ఫామ్కి రండి. ప్లస్ అది కూడా అప్పు తెచ్చి మాత్రం అసలే పెట్టద్దు. ఓన్ ల్యాండ్ ఉండి నేనే సొంతంగా ఉండి వేసుకోగలుగుతా అంటే మాత్రమే ఇందులోకి దిగాలి. ఓకే. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి 8 months అవుతుందని చెప్పారు కదా, సో మీరు ఏమన్నా ప్రాఫిట్స్లో ఉన్నారా ఇప్పుడు? ప్రాఫిట్ అంటే మేము పెట్టిన పైసలు మాకు రావాలి ఫస్ట్, ఇంకా రాలేదు అంటే నడుస్తుంది, రన్నింగ్ లో ఉంది. కానీ అంటే ఇప్పుడు మేము ఒకరికి జీతం ఇస్తున్నాం, ఒకరికి రెంట్ కడుతున్నాం. ఓకే అంటే ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. మొన్న జరిగిన దాని వల్ల ఒక 1.3 అయితే అది లాస్ అనే చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఫామ్ లో ఎన్ని నాటుకోళ్ళు ఉన్నాయి, ఎన్ని పుంజులు ఉన్నాయి? అంటే పుంజులు ఇంకా పెట్టలే ఎన్ని ఉన్నాయి, ఐడియా ఉందా ఏమన్నా మీకు? అంటే ఎక్కువ పుంజులు మాక్సిమం ప్రెసెంట్ అయితే పుంజులు ఉన్నాయి. వేయడం మాత్రం 60:40 రేషియో. అంటే ఇప్పుడు 60% పుంజులు ఉంటే 40% పెట్టెలు ఉంటాయి. ఎక్కువ పుంజులే కొనుక్కుంటారు అందరూ, పెట్టెలు కొంచెం తక్కువ మంది అడుగుతారు. సో ఆ పెట్టెలు కూడా మేము ఏంటంటే ఎగ్స్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తాం. సో మీరు ఇవి డైరెక్ట్ మీరు ఎగ్స్ నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని అంటే హ్యాచ్ అయిన పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇదంతా స్టార్ట్ చేస్తారు అన్నమాట? అవును, మేము ఫస్ట్ 1 month పిల్లల్ని తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం. ఎవరైనా వేరే వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే 1 day చిక్కే తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు 1 day చిక్ 30 రూపీస్ పడుతుంది, 1 month చిక్ 90 రూపీస్ పడుతుంది. అక్కడే 60 రూపాయలు లాస్ అవుతాం మనం. సో మనం దగ్గరుండి మేము చేసుకోగలం, మా దగ్గర కరెంట్ ఫెసిలిటీ ఉంది, బ్రూడింగ్ వేసుకోగలం అంటే ఖచ్చితంగా 1 day చిక్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు ఇంకో 60 రూపాయలు ఎక్స్ట్రా మిగులుతాయి. ప్లస్ డైరెక్ట్ కస్టమర్కి అమ్మితే లాభాలు ఎక్కువ ఉంటాయి ట్రేడర్ కన్నా. ఓకే. చూసుకోవడానికి క్లియర్